ఇంట్లో చేసుకునే సాంబార్ ఫంక్షన్స్లో చేసే సాంబార్ టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకే కాకుండా చపాతీలలో కూడా మంచిగా తినొచ్చు. హాయ్ హలో అందరికీ, మై నేమ్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వరల్డ్. ఈరోజు రెసిపీ టేస్టీ సాంబార్. ఫస్ట్ మనం 2 చిన్న గ్లాసుల కందిపప్పు తీసుకొని 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. పప్పు ఉడికే టైంలో వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన వంకాయలు చేదు పట్టకుండా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్, సాల్ట్ వేసుకొని కట్ చేసిన వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసే లోపు కందిపప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు అంతా కిందికి తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటేబుల్స్ అన్ని ఒక గిన్నెలో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. టమాటో, ఉల్లిగడ్డ, సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, వంకాయ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న పప్పు చల్లారే వరకు సాంబార్కి కావలసిన చింతపండు రసాన్ని మనము రెడీ చేసుకుందాము. చింతపండు రసానికి కొద్దిగా చింతపండుని తీసుకొని 2-3 సార్లు మంచిగా నీళ్లు పోసి కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని అది చింతపండు మొత్తం నానే వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఉడికిన వెజిటేబుల్స్లోకి కరివేపాకుని వేసుకొని ఉడికించుకోవాలి. ఇదేంటో తెలుసా? దీన్ని పప్పు గుత్తి అంటారు. మిక్సీలు రాకముందుకు మన అమ్మ వాళ్ళు ఈ పప్పు గుత్తితోనే పప్పులంతా రుబ్బేవాళ్ళు అనమాట. పప్పు రుబ్బే ముందు వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకొని పప్పు రుబ్బుదాం. పప్పు ఇలా పప్పు గుత్తితో రుబ్బే బదులు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కాకపోతే మిక్సీ పట్టుకుంటే మొత్తం పిండి పిండి అయిపోతుంది అనమాట. సాంబార్ టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి పప్పు గుత్తితోటి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక సాంప్రదాయం అన్నమాట. కానీ ఇలా రుబ్బితే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా మొత్తం పిండిలా కాకుండా పప్పులు మన నోటికి తగులుతుంటాయి అన్నమాట. ఇట్లా మీరు ఎప్పుడైనా పప్పు గుత్తితోటి పప్పు రుబ్బిరా? చూస్తారు కదా ఎంత స్పీడ్. నేనైతే బాగా రుబ్బుతున్నా అనమాట పప్పు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు. ఎందుకంటే సాంబార్ చాలా టేస్టీగా రావాలి కదా. పప్పు అయితే ఇంకా మెత్తగా అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ ఎంతవరకు ఉడికినాయో ఒకసారి చూడాలి. మొత్తం కలుపుకోవాలి మధ్యలో, లేకపోతే అంటు పట్టిపోతుంది, మొత్తం మాడిపోతుంది. కలుపుకొని మూత పెట్టుకొని మనము రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, పప్పు పక్కకి పెట్టి మనం నానబెట్టుకున్న చింతపండుతో రసాన్ని రెడీ చేసుకోవాలి. చింతపండు రసం అంతా తీసి మనము రుబ్బిన పప్పులోకి కలుపుకోవాలి. మనం చేసేది సాంబార్ కాబట్టి కొద్దిగా చింతపండు రసాన్ని ఎక్కువనే కలుపుకోవాలి. అప్పుడే సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండు రసాన్ని మనము పప్పులో కలిపేటప్పుడు వడపోసుకోవాలన్నమాట. లేకపోతే ఆ చింతపండు పుల్లలన్నీ పప్పులోకి పడిపోతాయి. ఇప్పుడు పప్పు, చింతపండు రసం అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా రుబ్బుకోవాలి. ఇంకా కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయో లేదో ఒకసారి వాటిని కట్ చేసుకొని చూసుకోవాలి. కూరగాయల ముక్కలు అన్నీ ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయి కాబట్టి పప్పు, చింతపండు రసాన్ని అయితే నేను ఇందులో పోసి మొత్తం కలుపుకుంటున్నా ఒకసారి. సాంబార్ అంతా నాకు గిన్నె నిండుగా అయిపోయింది. సాంబార్ మొత్తం మసలేటప్పుడు కింద పడిపోతుంది కాబట్టి నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా సాంబార్ అంతా. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొత్తిమీర అండ్ ఎంటీఆర్ సాంబార్ మసాలా పొడిని నేను వేసుకొని సాంబార్ అంతా ఒకసారి కలుపుకుంటున్నా. సాంబార్ అంతా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా మసలనివ్వాలి. సాంబార్ అంతా బాగా మసిలితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పోపుకు కావాల్సిన పోపు దినుసులన్నీ రెడీ చేసుకుందాం. సాంబార్ అంతా మసిలింది కదా, ఇప్పుడు సాంబార్ని వేరొక గిన్నెలోకి పోసుకొని సాంబార్ చేసిన గిన్నెలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం ఇంగువ పొడి కూడా కొద్దిగా నేను కలుపుకుంటున్నా. కలిపిన తర్వాత సాంబార్ మొత్తం పోసి కలుపుకొని కింది దించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ స్మెల్కి కడుపు నిండిపోతుంది. అంత మంచిగా ఉంటుంది స్మెల్ అండ్ టేస్ట్ కూడా. సాంబార్ మొత్తం నీళ్ళలా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చపాతీలలో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.